ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇదిను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే విరిగి నలిగిన హృదయం గల వారిగా ఉండి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి రక్షకుడుగా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. మన యొక్క హృదయంలో ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో, ఆయనకి మన హృదయం ఇస్తామో, అప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన కార్యములు అనగా గొప్ప కార్యములు చేయడానికి ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తాను అంటున్నారు. ఎవరికి అంటే నలిగిన మనసు గల వారికి అంటున్నారు. ఎవరైతే బాధతో, వేదనతో, కష్టముతో ఉండి దేవుణ్ణి వేడుకుంటూ వారి హృదయమును దేవునికి కుమ్మరించుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఆసన్నుడుగా అంటే దగ్గరగా ఉండి ఆయన కృపను అనుగ్రహిస్తాను అంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయం అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. అవునండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నది అంటే, మనము ఎప్పుడైతే మన హృదయములను కుమ్మరించుకుని ఆయన సన్నిధిలో ఉంటామో అప్పుడు దేవుడు అంటున్నారు మన యొక్క భయములన్నిటి నుండి మనలను తప్పిస్తారంట. అలాగే మన యొక్క జీవితంలో ఏదైతే కష్టము, బాధ అనుభవిస్తున్నామో వాటినన్నిటినీ కూడా తీసివేసి చక్కటైన బాటను మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మరి ఎందుకు మనము భయపడాలి? మరెందుకు మనము దిగులు పడాలి? మనము ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఆయన పాదాలు పట్టుకోవాలి. ఉదయకాలమున మనము మన యొక్క జీవితంలో ఆయనని అంటుకట్టుకొని బ్రతుకుతూ ఉంటే ఎల్లప్పుడూ కూడా మన జీవితము అనగా ఉదయం నుండి రాత్రి వరకు దేవుడు కాపుదలను, భద్రతను అనుగ్రహించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటారని మనము మర్చిపోక, మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాపూర్వకమైన మన హృదయమును ఆయన పాదాల దగ్గర పెడుతూ మనము నడవాలని దేవుడి దినమున మనకి బోధిస్తున్నందుకు, వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన యొక్క దీవెన, బహుమానము ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపాకనికి రస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు. ఎల్లప్పుడూ నాయన సహాయం చేసే దేవుడిగా మీరుంటున్నారు. మీకు వందనాలు అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, విరిగి నలిగిన హృదయం గల వారికి ఆసన్నుడిగా ఉండి నాయన వారిని రక్షిస్తానంటున్నారు. అలాగే ప్రభువా, వారి యొక్క భయములన్నింటినీ కూడా పోగొట్టి వారిని నాయన నడిపిస్తానంటున్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి, నేను పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కావాల్సిన బహుమానాలు వారికి అనుగ్రహించండి. ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారం, వారి చేతి వృత్తులు అన్నింటినీ కూడా నైనా మీ కృపలో భద్రపరచండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి నేనన్నారు నా ప్రభా, నీకు వందనాలు. నాయన బిడ్డలే వారి బిడ్డల్లో ఇచ్చేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పుగా ఇచ్చి తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభా. నైనా నా తండ్రి, ఏ బిడ్డలు కూడా అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యంతో ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి నాయన. నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారన్నింటినీ కూడా మీరే జ్ఞానం అనుగ్రహించి మంచి ఉత్తీర్ణత నాయన వారికి పొందుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. God bless you.